హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ. సో ఈ వీడియోలో నేను మీకైతే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆ, అంటే మనం అంటే యాజ్ ఎ పేరెంట్స్గా మీకు తెలుసు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది. కాకపోతే నా వంతు ప్రయత్నంగా నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. వర్షం అంటే అందరికి ఇష్టం. అండ్ వర్షంలో చాలామంది ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో అఫ్కోర్స్ నేను కూడా. కాకపోతే ఈ వర్షం ద్వారానే మనకు కూడా చాలా నష్టాలు అయితే ఉంటాయి. అంటే మన హెల్త్ విషయంలో అయితే కొంచెం మనం డిస్టర్బ్ అవుతాం. సో మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ, మన హెల్త్ అయితే బాగుంటుంది. సో మీకు కూడా తెలుసు యాజ్ అ పేరెంట్స్గా అండ్ అంటే ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు తెలుసు. కాకపోతే నా వంతు ప్రయత్నంగా నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సో తప్పుగా అనుకోవద్దు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ వర్షాకాలంలో అయితే చాలా జాగ్రత్తగా అయితే మనం ఉండాలి. లైక్ న్యూ బార్న్ బేబీస్ ఉంటారు, సరే అంటే చిన్నపిల్లలు ఉంటారు. అండ్ పెద్దవాళ్ళనే కాదు, అందరూ అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ వర్షాకాలంలో అయితే మనకు హెల్త్ అంటే అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అంటే పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వస్తారు కదా, ఆ టైంలో డైరెక్ట్గా అలానే వచ్చేయకుండా సో బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంచెం కాలు చేతులు కడుక్కోవడం, అంటే నీట్నెస్గా ఉండి ఆ తర్వాత మనం ఇంట్లోకి రావాలి. ఎందుకంటే బయట నుంచి లోపల అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడే చాలా రకాలుగా బ్యాక్టీరియాస్ అనేవి మనతో పాటు వస్తుంటాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వాతావరణం చాలా తేమగా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా తడిగా ఉంటుంది. అండ్ ఎండలు కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది. అండ్ అక్కడ మొత్తం గలీజ్గా అంటే దోమలు, ఈగలు, బ్యాక్టీరియాస్ అనేవి చాలా ఉంటాయి. సో మనం అలానే ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తే ఆ ఒక్కరితోనే అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వస్తున్నామంటే అంటే కాలు చేతులు కడుక్కోవడం, లైక్ అంటే కొంచెం నీట్నెస్గా క్లీన్గా ఇంట్లోకి అయితే రావాలన్నమాట. సో ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. అందుకని సో తప్పుగా అనుకోద్దండి. ఇదైతే నేను ఓన్లీ మీకు అంటే మన హెల్త్ గురించి అప్డేట్ ఇస్తున్నాను అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. సో న్యూ బార్న్స్ అయినా చిన్నపిల్లలైనా సరే ఈ వర్షాకాలంలో ఎండలు ఎక్కువగా ఉండవు కాబట్టి వాతావరణంతో పాటు మన బాడీ కూడా కూల్ అయిపోతుంది. సో మనం మన బాడీని టెంపరేచర్గా ఉంచుకోవాలన్నమాట. సో మన బాడీని వెచ్చగా ఉంచడం కోసం మనం స్వెటర్స్ అయినా లేదంటే చిన్నపిల్లలకైతే వ్రాప్ చేస్తూ ఉండాలన్నమాట. సో వెచ్చగా ఉండే క్లాత్స్ తోటి కవర్ చేయాలి పిల్లల్ని. అలా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ బాడీ అనేది చల్లబడిపోకుండా ఉంటుంది. సో బాడీ చల్లగా అయితే అంటే బాడీలో ఉన్న టెంపరేచర్ లేకుండా ఉన్నట్లయితే ఈజీగా అనేవి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి. సో పిల్లలకి మనం స్వెటర్స్ వేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఫుడ్నే తినాలన్నమాట. బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తినాలి, వేడిగా ఉన్నప్పుడు తినాలి. అండ్ డ్రింకింగ్ వాటర్ విషయంలోకి వస్తే మనం ఇంట్లో అంటే మనం తాగే నీళ్ళని ఓపెన్గా ఉంచకుండా ఏదైనా అంటే కవర్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ తాగేటప్పుడు ఆ నీటిని మనం మరిగించాలి. సో వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే నీటిని తాగాలి. ఇంట్లో ఉన్న ఫుడ్ తినడం మంచిదన్నమాట. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. సో రోడ్ల పైన ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం చెత్త చెదారం, ఇంకా ఈ వర్షంలో అయితే చాలా గలీజ్గా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. సో అన్నీ అక్కడ ఈగలు, దోమలు వాలుతూ ఉంటాయి. ఇంకా పక్కనే ఉన్న హోటల్స్లో అయినా లేదంటే కూరగాయలు, పండ్లు అక్కడ అంతా గలీజ్గా అవుతుంటుంది. కాబట్టి మీరు బయట నుంచి తెచ్చే ఏ కూరగాయలైనా పండ్లైనా సరే ఇంట్లోకి తెచ్చాక వాటిని క్లీన్ చేసుకొని వాడుకోండి. ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయంలోకి అయితే మనం బేబీస్కి కూడా ఒకవేళ ఫుడ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు వండి పెట్టండి. అది కూడా వేడిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టండి. అండ్ పిల్లలకి కూడా గోరువెచ్చని నీళ్ళని తాగించండి. అండ్ సో ఇంకా పిల్లల హెల్త్ విషయంలోకి వస్తే వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి ఖచ్చితంగా వేయించాలి.
వ్యాక్సిన్స్ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అవ్వద్దు, తర్వాత వేయించుకుందాంలే అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ రెయిన్ సీజన్లో వాళ్ళ హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి వేస్తుండాలి. అండ్ జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల అంటే స్టార్టింగ్లోనే తగ్గించుకోవచ్చు. ఒకసారి మనం నెగ్లెక్ట్ చేసామంటే అది ఇంకా పెద్ద పెద్ద సమస్యలకు అయితే దారితీస్తుంది. సో మనం పిల్లల్ని అయితే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకి అంటే వాళ్ళ బాడీ కూల్ అవ్వకుండా టెంపరేచర్ ఉండేలాగా వాళ్ళని కవర్ చేయండి. స్వెటర్ అవి వేస్తూ ఉంచండి. అండ్ పిల్లల దగ్గరికి, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, న్యూ బార్న్స్, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని కొంచెం అంటే చెప్పండి వాళ్ళకి హ్యాండ్స్ అన్ని క్లీన్ చేసుకోండి, శానిటైజ్ చేసుకోండి అని. సో ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే మనకు ఎక్కువ అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అండ్ డైరెక్ట్గా పిల్లల దగ్గరికి వచ్చేస్తారు. సో వాళ్ళు ప్రేమగా మనం అంటే పిల్లల్ని ఆడించడానికో ముద్దాడడానికి ఎత్తుకుంటారు. అది తప్పు అని మనం అనొద్దు. కాకపోతే వాళ్ళు ప్రేమతోటి తొందరగా వచ్చేసి ఎత్తుకుంటారు. బట్ బయట నుంచి ఇన్ఫెక్షన్స్ కూడా బేబీకి సోకుతాయి కాబట్టి బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం క్లీన్ అండ్ డ్రైగా ఉండమని చెప్పండి. అండ్ మీరు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ హోమ్ని క్లీన్ చేసుకోండి. ఎక్కువ వాటర్ నిల్వ ఉంచకూడదు. వాటర్ నిల్వ అంటే నీరు ఎక్కడ ఎక్కువగా నీళ్ళు నిల్వ ఉంచినట్లయితే అక్కడ ఈగలు, దోమలని వాడుతూ ఉంటాయి. సో అదంతా మళ్ళీ మన కిచెన్లోకి మనం తినే ఫుడ్ పైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే కలిగిస్తాయి అన్నమాట. సో మనం ఉండే ఇల్లు క్లీన్గా, డ్రైగా ఉండాలి అండ్ ఎక్కడ తడిగా ఉండకూడదు. బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. వేడి నీళ్ళు తాగండి. అండ్ పిల్లలకైతే వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించండి. అండ్ మల్టీ విటమిన్ మినరల్స్ సిరప్స్ ఉంటాయి కదా, అంటే రోగ నిరోధక శక్తి అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాక మనం జాగ్రత్త పడడం కంటే రాకుండా ముందు నుంచే మనం జాగ్రత్త పడడం మంచిది. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మల్టీవిటమిన్స్ లాంటి సిరప్స్ మీరు సజెస్ట్ చేయమని చెప్పండి. సో వాళ్ళు ఇచ్చే సలహా మేరకు మీరు బేబీ కేర్ని అయితే తీసుకుంటూ ఉండండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అండ్ అంటే మనం ఇంట్లో ఉండే అందరూ హెల్త్ అయితే ముఖ్యం కాబట్టి పిల్లలతో పాటు మనం కూడా జాగ్రత్తగా పడాలన్నమాట. ఎప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినండి అండ్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. దీనివల్ల సగం వ్యాధులు మన దరి చేరవు. సో ఈ వీడియోలో నేనైతే ఇవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో చాలామందికి అనారోగ్యం అయితే ఎక్కువనే అవుతుంటుంది. అంటే మెయిన్ దోమలు, ఈ మస్కిటోస్ వల్ల చాలా అంటే ఫీవర్ వస్తుంటాయి, మలేరియా, డెంగ్యూ అలాంటివి. సో అవి మన దరి చేయకుండా చిన్నపిల్లలకైతే మీరు డాక్టర్ని అడిగి మస్కిటో క్రీమ్స్ ఉంటాయి కదా అవి వాడండి. అండ్ నెట్స్ ఉంటాయి కదా, మస్కిటో నెట్, అది కూడా యూజ్ చేయండి, చాలా మంచిది అండ్ చిన్నపిల్లలకి కూడా. సో అంటే మన పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మనం ఎంత నీట్గా ఉంటే మన దగ్గర అంటే మన ఆరోగ్యం అనేది అంత దూరంగా ఉంటుంది. సో మీరుండే ప్లేస్ క్లీన్గా ఉంచుకోండి అండ్ మీరు నీట్నెస్గా ఉండండి. దానివల్ల మన పిల్లలకైతే ఎలాంటి రోగాలు అయితే రావు. అండ్ ఈ వర్షాకాలంలో అయితే ఎక్కువ మనం తడిగా ఉండడం వల్ల అంటే మనం ఎక్కువగా వాటర్లో ఉండడం వల్ల మన చేతులకు, కాళ్ళకని పగుళ్ళు వస్తుంటాయి. సో అక్కడ తామర లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. అది ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మీ నుంచే మనం తీసుకునే కేర్ వల్ల మన ఫ్యామిలీ మొత్తం అంటే మన ఫ్యామిలీ యొక్క హెల్త్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం చేసే మిస్టేక్స్ వల్ల పిల్లల హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనమే వాళ్ళని దగ్గరుండి కేర్ చేయాలన్నమాట. సో ఎప్పటికప్పుడు వాళ్ళకి అంటే మనం పిల్లలకి డైలీ 2 times బాతింగ్ చేపిస్తుంటాం. బట్ ఈ రెయిన్ సీజన్లో ఒక్కసారి చేపించండి చాలు, ఏం కాదు. అంటే వేడి నీళ్ళతో స్నానం చేయించండి అండ్ వాళ్ళ బాడీని టోటల్గా కవర్ చేయండి. స్వెటర్స్, క్యాప్స్ అండ్ కాళ్ళ, చేతులకి సాక్స్, మిటన్స్ వేస్తూ ఉండండి. సో వాళ్ళ బాడీ కొంచెం వెచ్చగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఫుడ్ పెట్టాలనుకుంటే ఎప్పటికప్పుడు వండి అప్పటికప్పుడే పెట్టండి. కొద్దిసేపు అంటే ఇప్పుడు వండిన ఫుడ్ని తర్వాత పెట్టడం వంటివి చేయకూడదు. అండ్ పిల్లలకి కూడా మీరు వాటర్ తాగిపిస్తున్నారంటే కనుక ఆ వాటర్ని కొద్దిగా మరిగించి గోరువెచ్చగా అంటే లైట్గా అంటే చల్లగా ఉండకూడదు. మెయిన్ చల్లగా అంటే కూల్ వాటర్ తాగడం వల్ల
జలుబు దగ్గు అనేది ఈజీగా వస్తుంటాయి కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తాగించండి పిల్లలకు కూడా. సో అఫ్కోర్స్ మీకు తెలుసు యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది. బట్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యాజ్ ఎ మదర్గా నేను మా పాపకి ఎలా కేర్ తీసుకుంటాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డోంట్ మైండ్ అండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను చెప్పిన టిప్స్తో పాటు మీకు తెలిసిన జాగ్రత్తలు కూడా మీరు పాటిస్తూ ఉండండి. సో దానివల్ల అంటే ఒక్కరు గనక మన ఇంట్లో టేక్ కేర్గా ఉంటే, అంటే కేర్ తీసుకుంటే ఆ ఇల్లంతా బాగుంటుందన్నమాట. ఇప్పుడు న్యూ బార్న్స్ ఉంటే పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కేర్ తీసుకుంటే మీ పిల్లల హెల్త్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఏ ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఈ రెయిన్ సీజన్లో బ్యాక్టీరియాస్ అయినా లేదంటే ఏదైనా జలుబు అంటే రోగాలు అనేవి చాలా తొందరగా సంక్రమిస్తాయి అన్నమాట. సో మీరు కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. సో నేనైతే ఈ వీడియోలో ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్లో బేబీ కేర్ గురించి అండ్ పేరెంటింగ్ గురించి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను కాబట్టి, సో నా వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ అందరికీ అని నేను అనను, కాకపోతే కొందరికైనా యూజ్ అవుతుందని హోప్ అయితే నేను వీడియోస్ చేస్తాను. అండ్ మీ ద్వారా కూడా నేను ఎంతో కొంత నేర్చుకుంటాను కాబట్టి ఈ వీడియో అంటే నా ఛానల్ అంటే యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. సో మీ ద్వారా నాకు కొంత విషయం అంటే మీ ద్వారా కొన్ని నేను నేర్చుకోవాలి, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకోవాలి అని. సో ఇదనమాట. అండ్ నా వీడియో కొద్దిగా అంటే వాయిస్ క్లియర్గా లేకపోవచ్చు, దానికి రీజన్ నా దగ్గర మైక్ అయితే లేదు. సో నేను ఓపెన్గా వాయిస్ అయితే ఇస్తున్నాను. సో డోంట్ మైండ్ అండి, ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నాకున్న కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినా సరే వాళ్ళు నాకు అడిగిన అంటే నాకున్న ఒక 50 to 60 మెంబర్స్ సబ్స్క్రైబర్స్లో ఫ్లాష్ కార్డ్స్ గురించి వీడియో తీయమని చెప్పారు. సో నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మా హెల్త్ అంటే మాకు రీసెంట్గా అంటే మా ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల నేను వీడియో చేయలేదు. బట్ నెక్స్ట్ వీడియో ఫ్లాష్ కార్డ్స్ గురించే చేస్తాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూడండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అండ్ జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ని మీరే కాపాడుకోగలరు కాబట్టి టేక్ కేర్ అండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది.